వెల్కమ్ బ్యాక్. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం కోర్టు ఆవరణలో జూనియర్ సివిల్ జడ్జ్ సిహెచ్ కిషోర్ కుమార్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని భారత రాజ్యాంగ ఫలాలు కింది స్థాయిలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు అందినవాడే మహనీయులు, కోరుకున్న రాజ్యాంగ స్ఫూర్తి అవుతుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు అచ్యుత శ్రీనివాసరావు, సెక్రటరీ ఏవివి భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కమిషనర్ భవానీ ప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించగా చైర్పర్సన్ పూజా కార్యక్రమాలు జరిపారు. అనంతరం గణతంత్ర దినోత్సవం గురించి పలువురు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రంగారెడ్డిగూడెం పట్టణంలోని రామచంద్రపురంలో ఉన్న 5వ వార్డు సచివాలయం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో వార్డ్ కౌన్సిలర్ పిపిఎన్ చంద్రరావు, నాయకులు గూడపాటి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బందితో పాటుగా స్థానిక నాయకులు పాల్గొన్నారు. మన రాజ్యాంగం అమలైన భారతదేశంలో అమలైంది 75 సంవత్సరాలకు అడుగుదాం కాబట్టి భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనం ఎప్పుడు రుణపడి ఉండాలి. ఆయన రాజ్యాంగంలో పొందుపరిచింది అణగారిన ప్రజలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు రాజ్యాధికారంతో పాటు అన్ని హక్కులు కలిగి ఉండాలని రాజ్యాంగంలో పొందుపరిచి మనకి ఈ రాజ్యాంగాన్ని 1950లో అమల్లోకి వచ్చింది. ఆయన రాజ్యాంగం రాయడం వల్లే ఈరోజు మనందరం స్వాతంత్ర హక్కులతోటి మనం మనుగడ సాగిస్తున్నాం. అందరూ త్యాగఫలాలు చేసి మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి, అలాగే తర్వాత మన భారతదేశానికి పరిపాలనా సౌలభ్యం, పరిపాలన విధి విధానాలు రూపొందించింది రాజ్యాంగం. ఆ రాజ్యాంగానికి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుల కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు చూడడం జరిగింది. అంబేద్కర్ గారు ఆ రోజుల్లో మన దేశం నుంచి, ప్రపంచం నుంచి లా చదివి లా స్థాయిలో భారతదేశంలో కాక ప్రపంచంలో కూడా పేరు ప్రఖ్యాతి సాధించి ఉన్నారాయన న్యాయకోవిదులుగా. పుష్య పౌర్ణమి సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో 59వ చండీ హోమంను ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజన సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ చండీ హోమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. హోమం తంతును వీక్షించి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కేఎల్ఎన్ ధన్ కుమార్, ఈమని శశికుమార్లు మాట్లాడుతూ చండీ హోమం యొక్క విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మూకాంబిక సేవా బృందం, భక్తులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువై ఉన్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో పుష్య పౌర్ణమిని పురస్కరించుకుని ప్రతి పౌర్ణమికి సాయంత్రం
ఆ చంద్రుడు, ఆ చంద్రకిరణాల మధ్యలో అద్భుతంగా చండీ హోమం జరిగేటువంటి ఆలయం మన నూకాలమ్మ తల్లి దివ్యాలయం. ఆ క్రమంలోనే ఈ పుష్య పౌర్ణమి పురస్కరించుకుని ఈ రోజున 59వ చండీ హోమం అత్యంత వైభవపేతంగా, వేదోక్తంగా, శాస్త్రోక్తంగా అమ్మవారి దివ్య సన్నిధిలో యాగశాలలో జరిగింది. ప్రధానంగా ఈరోజు గురు పుష్యయోగం అంటారు. అంటే గురువారం పుష్యమి నక్షత్రం కలిసి వచ్చేది గురు పుష్యయోగం కాగా, పుష్యమి నక్షత్రాన్ని మనం చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాం. ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అదేవిధంగా అష్టమ శని అని శని భగవానుడి యొక్క తీవ్రత ఎక్కువగా ఉన్న వాళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటి క్రమంలో ఈ గురు పుష్యయోగం ఒకటి, ఈ పుష్య పౌర్ణమి ఒకటి. ఇలాంటి రోజున ఏదో ఒక దేవాలయంలో దైవారాధనకు సంబంధించిన అంశంలో మనం పాలు పంచుకోవటం వల్ల ఆ యొక్క తీవ్రత తగ్గటమే కాకుండా శ్రీ 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 నూకాలమ్మవారి దివ్య సన్నిధిలో ప్రతి పౌర్ణమి చండీ హోమంతో అలరారుతున్నటువంటి శుభ సందర్భం మాకు తెలుసు. మరి ఈరోజు పౌర్ణమిని పురస్కరించుకుని 59వ చండీ హోమం ఆలయ ప్రతిష్ట పూర్తయిన తర్వాత నిర్విరామంగా ప్రతి మాసాలు పౌర్ణమి రోజున 59 చండీ హోమాలు నిర్విరామంగా చేస్తూ ఇంకా అనేక 108 చండీ హోమాలు పూర్తి చేయాలనేటువంటి ఒక సంకల్పంతో డాక్టర్ రాజాల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో భక్త అగ్రేసరులందరూ కూడా భక్తులు విశేషంగా సేవ చేస్తూ అమ్మవారి సన్నిధిలో ఈ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించగలగా ఒకెత్తైతే భక్తులుగా మనం చండీ హోమాన్ని స్వయంగా చేసినా చేయలేకపోయినా కనీసం తిలకిస్తే ఆ భాగ్యం మనకు చండీ హోమానికి ఉన్నటువంటి గొప్పదనం అది. రంగారెడ్డిగూడెం పట్టణంలో వెంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి పల్లకి సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. పౌర్ణమి తిథిని పురస్కరించుకుని పట్టణ పురవీధుల్లో జరిగిన అమ్మవారి పల్లకి సేవలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ శాశ్వత కమిటీ అధ్యక్షులు మారిశెట్టి రాధాకృష్ణ, కార్యదర్శి మాడ రామ్మోహన్ రావు, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు బుడిమెట్ల యుగంధర్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు సూచించారు. చింతలపూడి పట్టణంలో వికేఎం ఫంక్షన్ హాల్లో చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పరిచయం వేదిక కార్యక్రమం టీఎంసీ చైర్మన్ జగ్గవరపు జానకిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ మాట్లాడుతూ కార్యకర్తలతో నాయకులతో మమేకమై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గెలుపు కృషి చేయాలన్నారు. చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కంబం విజయరాజు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం తనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ములుగుమాటి నీరజ, ఎంపీపీ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. బ్యాగులు ఇచ్చారు, పుస్తకాలు ఇచ్చారు, రూపురేఖలు మార్చారు, స్కూల్స్ కి మంచి భోజనం పెడుతున్నారు, ఇంగ్లీష్ మీడియం పెట్టారు, డిజిటల్ స్కూల్స్ పెట్టారు, ప్రైవేట్ స్కూల్ ని దాటిపోయారు. దాదాపు 4-5 లక్షల మంది రాష్ట్రం అంతా ప్రైవేట్ స్కూల్ వదిలేసి పబ్లిక్ గవర్నమెంట్ స్కూల్స్ వచ్చారు. రేపొద్దున్న అమెరికా వెళ్ళడం అనేది డబ్బు ఉన్నది కాదు, మామూలు మనుషులు కూడా అమెరికా వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. నాకు తెలిసి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు పిల్లలు ప్రైవేట్ స్కూల్ పిల్లల కన్నా ఇంగ్లీష్ బాగా మాట్లాడుకోవాలి. మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రూపురేఖలను మార్చారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ, ఆ వ్యవస్థ ద్వారా ఎంతో మంది దాదాపు 2,50,000 మందికి యువతకు ఉపాధినివ్వడం, ఆ 2,50,000 మంది కుటుంబాలకి ఆసరాగా నిలబడటం. మనం ప్రతి కుటుంబంలో చిన్న చిన్న గొడవలు ఉంటాయి. మనం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మనసులో పెట్టుకుని చిన్న చిన్న ఏమైనా ఉన్నా కూడా మనందరం కలిసి పరిష్కరించుకుని ముందుకెళ్లాలని నేను మీ అందరినీ కోరుతున్నాను. జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా ఆయన కూర్చోబెట్టుకుని ఇక్కడ ఎమ్మెల్యేగా విజయరాజ్ గారిని, అలానే ఇక్కడ నేను ఎంపీగా పోటీ చేస్తాను. ఇక్కడ మీ అందరూ అనుకోవచ్చు ఏంటి పిల్లోడు
ఇక్కడ ఏం తెలియదు, ఈ ప్రాంతం గురించి తెలియకపోవచ్చేమో అనుకుంటున్నారు. 2006 నుంచి 2009 వరకు కారుమూరి నాగేశ్వరరావు జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేయడం జరిగింది. ఆ టైంలో నేను ఆయనతో ఈ ప్రాంతం తిరగడం జరిగింది. చింతలపూడి పట్టణంలో రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓ కృష్ణజ్యోతి, మార్కెట్ యార్డ్ నందు కార్యదర్శి మెహరాజ్ బాషా, ఎండిఓ కార్యాలయంలో ఎండిఓ మురళీకృష్ణ జాతీయ జెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు ప్రసంగించారు, సిబ్బంది పాల్గొన్నారు. Salute the national flag. National anthem begin. Jana Gana Mana Adinayaka Jaya Hai Bharat Bhagya Vidhan. Irrespective of caste and religion, ప్రాంతీయ ఈవేళ తీసుకోకున్నట్టయితే సంవత్సరానికి ప్రతి ఒక్కరు కూడా ఈ 2 పండుగలు జరుపుకుంటారు. ఒకటి ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం వచ్చిన సందర్భంగా మనం అందరం కూడా ఆగస్టు 15 అదొక పండుగలాగా జరుపుకుంటాం. అదేవిధంగా ప్రతి జనవరి 26 కూడా ప్రతి సంవత్సరం ఈ రిపబ్లిక్ డే అనేటువంటిది వేడుక జరుపుకుంటాం. Salute. Order. Salute. Order. Down. Salute. Down. Salute. Down. జంగారెడ్డిగూడెం పట్టణంలోని వివేకానంద వొకేషనల్ జూనియర్ కాలేజ్ అండ్ డిగ్రీ కాలేజ్ ఆవరణలో 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భముగా ప్రిన్సిపల్ ఆర్ నిర్మల జాతీయ జెండాను ఆవిష్కరించారు. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఆర్పి రాజు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ నాగేశ్వరరావు, లెక్చరర్స్ శాలిని, దొరబాబు, పవన్ కుమార్, దుర్గారావు, కరుణ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయూగూడెం మానవతా కమ్యూనిటీ హాల్ వద్ద 75వ గణతంత్ర దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మానవతా సభ్యులు దాతా కన్నా లక్ష్మణరావు జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. రామచంద్రపురం ఎలిమెంటరీ పాఠశాల విద్యార్థులకు బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మానవతా అధ్యక్షులు దల్లి కేదారేశ్వర్ రెడ్డి, సెక్రటరీ గద్దె సత్యనారాయణ, ట్రెజరర్ ఇమ్మంది మాధవరావు, మండల చైర్మన్ ఆకుల ధర్మరాజు, రీజనల్ చైర్మన్ దల్లి ఆంజనేయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెడ్డిగూడెంలోని ఉప్పలమెట్ట మీద 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ నాయకులు కర్రా శ్రీధర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో 19వ వార్డు కౌన్సిలర్ ఇందిరా ప్రియదర్శిని, ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు మెంబర్ వాస రామకృష్ణరావు, మత్తే బాపూజీ, కర్రా భాస్కర్, పాలపత్తి మోషే, పాలపత్తి రాజు, ముంగా సునీల్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శాఖ గ్రంథాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. గ్రంథ పాలకులు పి దుర్గారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో
సంఘ సేవకులు ఉమర్ అలీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గణతంత్ర దినోత్సవం యొక్క విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి రిపబ్లిక్ డే మనకేంటంటే 47 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. కానీ పూర్తి స్వాతంత్రం గణతంత్ర రాజ్యంగా 1950 జనవరి 26న డిక్లేర్ అయింది. అప్పటి నుంచి మనకి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దానికి బిఆర్ అంబేద్కర్ గారి కమిటీ ఆధ్వర్యంలో దాంట్లో ఒక 6-7 సభ్యుల్ని కూడా వేసి వాళ్ళు రాజ్యాంగాన్ని నిర్వహించారు. మన రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరముల 11 నెలల 18 రోజులు. ఆ రాజ్యాంగమే ఇవాటి వరకు కూడా మనకి అమలు కాబోతుంది. భవిష్యత్తులో కూడా మనకి అమలు అవుతుంది. ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కాంగ్రెస్ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి. విస్తృత స్థాయి సమావేశంలో ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం. పలువురు ప్రముఖులు హాజరు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుక నిర్వహణ. జాతీయ జెండాను ఆవిష్కరించిన తహసీల్దార్. ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవిని వరించిన పద్మ విభూషణ్ అవార్డు. జంగారెడ్డిగూడెంలో సంబరాలు జరుపుకున్న మెగా అభిమానులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.